శ్రీమాత్రే నమ. జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్య పాఠం 18వది. మనకి వేణుస్వామి అనే ఒక ఆస్ట్రాలజర్ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు, సినిమా నటీనటుల గురించి చెప్తూ వాళ్ళకి షష్ఠ అష్టకాలు ఉన్నాయి, వాళ్ళు విడిపోతారు, భార్యాభర్తలు లేకపోతే ఎవరో ఒకరు చనిపోతారని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. అది నిజమా కాదా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు షష్ఠాష్టకాలు అంటే ఏంటంటే, అమ్మాయి చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే అది రాశని మనం మొదటే చెప్పుకున్నాము. ఉదాహరణకి అమ్మాయి చంద్రుడు ఉన్న ఇంటి నుండి అబ్బాయి చంద్రుడు ఉన్న ఇల్లు గనక 6వది లేదా 8వది అయితే అమ్మాయి అబ్బాయి విడిపోయి విడాకులు తీసుకోవడం కానీ, దరిద్రులు కావడం కానీ, మరణం సంభవించడం కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట. దీంట్లో భాగంగా ఉదాహరణ ఒకటి తీసుకుందాం. మనం అమ్మాయిది మకర రాశి అనుకుందాం. చంద్రుడు ఉన్నది రాశి అని చెప్పుకున్నాం కదా. అమ్మాయికి మకరంలో చంద్రుడు ఉన్నాడు, అమ్మాయిది మకర రాశి అనుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి లెక్క పెడదాం. 1 2 3 4 5 6. అబ్బాయిది మిథున రాశి. అంటే అమ్మాయి మకర రాశి నుంచి అబ్బాయి యొక్క మిథున రాశి వరకు మనకి 6వ ఇల్లు అయింది. ఇప్పుడు అబ్బాయి ఇంటి నుంచి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8. అంటే 6 8 అనమాట. అమ్మాయి ఇంటి నుంచి అబ్బాయి ఇంటికి, అబ్బాయి ఇంటి నుంచి అమ్మాయి ఇంటికి 6 లేదా 8 అయినప్పుడు వాటిని షష్ఠాష్టకాలని అంటారు. అంటే చంద్రుడు ఉన్నది రాశి, అమ్మాయి యొక్క చంద్రుడు ఉన్నటువంటి రాశి నుండి అబ్బాయి యొక్క చంద్రుడు ఉన్న రాశికి లెక్కబెట్టినప్పుడు 6 8 వస్తే కనుక 6వ ఇల్లు కానీ 8వ ఇల్లు కానీ అయితే కనుక వాటిని షష్ఠాష్టకాలని అంటారు. ఈ షష్ఠాష్టకాలు ఎవరికైతే ఉంటాయో వారిలో అబ్బాయి అమ్మాయి విడిపోవడం కానీ, విడాకులు తీసుకోవడం కానీ, దరిద్రులు అవ్వడం కానీ, వారిద్దరిలో ఎవరో ఒకరు మరణించడం కానీ, ఇద్దరు మరణించడం కానీ జరుగుతుంది. ధన్యవాదాలు.